Hello friends, welcome to Deepti Job Update channel. This is Divya friends. We localize Q అనే ఒక కంపెనీ అయితే ఉంది. ఇది మ్యూజిక్ కంటెంట్ స్పెషలిస్ట్ తెలుగులో మ్యూజిక్ కంటెంట్ స్పెషలిస్ట్కి సంబంధించిన జాబ్స్ అయితే పడ్డాయి. లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, తెలుగుకు సంబంధించిన జాబ్స్ కాబట్టి తెలుగు అయితే వచ్చి ఉండాలి. ఎవరైతే మాకు సాంగ్స్ లిరిక్స్ బాగా వచ్చు, సాంగ్స్ బాగా వింటాము అనుకున్న వాళ్ళు, ఏ హౌస్ వైఫ్ అయినా మీరు పార్ట్ టైం జాబ్స్ చేసుకున్నా, లేకపోతే స్కూల్లో కాలేజీలో చదువుతూ ఈ జాబ్స్ కన్నా ఫ్రీలాన్సర్గా చేసుకున్న ఇలా చక్కగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలామందికి సాంగ్స్ వినడం అంటే చాలా ఇష్టం కదా, అలా సాంగ్స్ని మీరు వింటూ వాళ్ళు చెప్పిన వర్క్ మీరు చేస్తే సరిపోతుంది. చాలా బెస్ట్ జాబ్స్ ఫ్రెండ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలి, నాకు సాంగ్స్ వినడం ఇష్టం, చాలామంది సాంగ్స్ వినుకుంటూ వర్క్ చేస్తారు, సాంగ్స్ వినుకుంటూ కుకింగ్ చేస్తారు. సో సాంగ్స్ అనేది వాళ్ళ డైలీ లైఫ్లో ఉంటుంది. అలాంటి వాళ్ళు సాంగ్స్ అయితే ఈజీగా లిరిక్స్ ఉంటాయి కదా, ఆ లిరిక్స్ వీళ్ళు చెప్పిన వర్క్కి తగ్గట్టుగా మోడిఫై చేయడం కానీ, ఆ లిరిక్స్ బాగా మంచిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేయడమే ఫ్రెండ్స్. వీళ్ళు లైజ్ క్యూ కంపెనీ పనే అది. సో అలాంటి దాంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే పడ్డాయి. తప్పకుండా మిస్ చేసుకోకండి జాబ్స్ని. అండ్ అప్లై కిందకి వెళ్ళిన తర్వాత ఎలా అప్లై చేయాలో కూడా చూస్తాను. ఇది ఫుల్ టైమ్ అండ్ రిమోట్ బేసిస్ కింద పని చేయాలి. సో ఇది చూద్దాము. వి లోకలైజ్ ఈజ్ ఏ సీకింగ్ ఇండివిజువల్స్ ప్యాషన్ పాపులర్ మ్యూజిక్ ఆర్టిస్ట్ అండ్ డ్రైవ్ ద క్రాఫ్ట్. వీఆర్ లుకింగ్ ఫర్ ద క్యాండిడేట్స్ who can be involved in transcribing lyrical content in their target language. సో వాళ్ళు సాంగ్స్ అయితే ఇస్తారు, మీ టార్గెట్ లాంగ్వేజ్లో వీళ్ళని తర్జుమా చేయాలి. ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఏ ఇండస్ట్రీ ప్రియారిటీస్. ఇట్ ఈస్ యువర్ రోల్ టు ఎవాల్యుయేట్ క్వాలిటీ బోత్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ పార్ట్నర్ కంటెంట్ టు ఎన్జ్యూర్ ద క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ మీరు కన్వర్ట్ చేయాలని అయితే చెప్తున్నారు. సో అలాగే మ్యూజిక్ లిరికల్ కాంటెంట్, ట్రాన్స్క్రైబింగ్ లిరిక్స్, ప్రూఫ్ రీడింగ్, ఎడిటింగ్, క్యూసింగ్ లిరిక్స్ అండ్ అనలైజింగ్ ద మ్యూజిక్ ఆర్టిస్ట్ మెటా డేటాని మీరు అనలైజ్ చేయాలి. ఎక్సలెంట్ లింగ్విస్టిక్ స్కిల్స్ ఉండి మ్యూజిక్ నాలెడ్జ్ ఉండాలి. యూ విల్ బి నీడ్ ఏ ప్యాషన్ ఫర్ టెక్నాలజీ. సో అలాగే ప్యాషన్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. అంటే సాంగ్స్ ప్యాషను, లిరిక్స్ వినడము, సో వాళ్ళ తర్జుమా చేయడము, అవన్నీ మీకు ప్యాషన్గా ఉండాలి. అండ్ ఫర్దర్గా వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క వీడియోస్ చాలా రకాలుగా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, రైల్వే నుంచి గ్రూప్ డి జాబ్స్ అయితే పడ్డాయి. హెల్త్ మిషన్స్ నుంచి రకరకాల జిల్లాల్లో, ప్రతి జిల్లాలో నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీ జిల్లా నేమ్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నేనైతే పడితే మాత్రం వెంటనే పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా అదర్ పర్మనెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి, వెంటనే చూసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, లిరిక్స్ అయితే వచ్చేసి ట్రాన్స్క్రైబ్ లిరిక్స్ ఫర్ హయ్యర్ ప్రియారిటీ కంటెంట్కి అయితే ఉండాలి. మెయింటైన్ ద టైమ్ సింక్ కవరేజ్ ఫర్ టాప్ 80% ఆఫ్ ప్లేస్. అంటే ఇప్పుడు మనకి వాళ్ళు లిరిక్స్ ఇస్తారు కదా ఫ్రెండ్స్, ఆ లిరిక్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు హిందీ ఇచ్చారు, హిందీని తెలుగులోకి మార్చమని అనుకో, హిందీ నుంచి తెలుగుకి ఎగ్జాక్ట్గా మారుతుందా లేదా, టైంకి మారుతుందా లేదా, వెరిఫై ద లిరిక్ యాక్యురసీ, ఎంత తొందరగా కన్వర్ట్ అవుతుంది సోర్స్ పార్ట్నర్స్ నుంచి, అలా మొత్తం అయితే చేయాలి ఫ్రెండ్స్. మీరు వాళ్ళు నేర్పించి వర్క్ అయితే చేపిస్తారు. మ్యూజిక్ క్యూరేషన్ అయితే వచ్చేసి పాలిష్ టాప్ ఆల్బమ్స్ లోకల్ మార్కెట్ ఫర్ ఈచ్ వీక్లో మీరు లోకల్ ఆల్బమ్స్ ఉంటాయి కదా, అవి చేస్తూ ఉండాలి. మెయింటైనింగ్ పాలిషింగ్ కవరేజెస్ అప్ టు టాప్ 80% అన్న కవరేజ్ చేస్తానండి. మేక్ ఎడిట్స్ టు మెటా డేటా వెన్ నీడెడ్. సో మెటా డేటాలో ఎడిటింగ్స్ చేసేటట్టు అవసరమైతే చేయాల్సి అయితే వస్తుంది. ఆర్టిస్ట్ క్యూరేషన్ అయితే ఉంది. దిస్ పొజిషన్ మేబీ ఎక్స్పోజ్ టు కంటెంట్ కుడ్ బి కన్స్ట్రక్టెడ్ అఫెన్స్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. సో క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి నేటివ్ స్పీకింగ్ లాంగ్వేజ్ తెలుగు అయితే వచ్చి ఉండాలి. అలాగే ప్రొఫెషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కూడా ఉండాలి. అబిలిటీ టు రీడ్ అండ్ రైట్, సో తెలుగులో కానీ కంపల్సరీగా మీరు రాయడం చదవడం అయితే రావాలి మీకు. ఇండియన్ లాంగ్వేజెస్ మలయాళం ఇంకా అదర్ నేటివ్ లాంగ్వేజెస్, అడిషనల్ లాంగ్వేజ్ మీకు ఏమన్నా వస్తే ఇంకా మీకు బెనిఫిట్స్ అయితే వస్తారు. ఏ వైడ్ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్, ప్యాషన్ ఆఫ్ మ్యూజిక్, మీకు మ్యూజిక్ అంటే పిచ్చి ప్యాషన్ ఉండాలి. ఎక్స్పీరియన్సెస్ వర్కింగ్ విత్ టెక్ ప్రొడక్ట్, డిజిటల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కింద మీరు వర్క్ చేయాలి. సెల్ఫ్ మోటివేటెడ్, ఏబుల్ టు హ్యాండిల్ రిపిటేటివ్ టాస్క్ని కూడా ఏబుల్ టు హ్యాండిల్ చేయగలగాలి. ఇలా మీ క్వాలిటీస్ అయితే స్ట్రాంగ్ రిటర్న్ వెర్బల్ కమ్యూనికేషన్, అనలైజ్ ద కంటెంట్, ప్రాబ్లమ్ ఒకవేళ వచ్చినప్పుడు మీరు అనలైజ్ చేసే కెపాబిలిటీ ఉండాలి. ఒక కొలాబరేటివ్లీ విత్ ద మెంబర్స్ ఆఫ్ ద టీంలో ఉన్న మెంబర్స్తో కొలాబరేటివ్గా ఉండాలి. ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, బ్యాచిలర్ డిగ్రీ విత్ వర్కింగ్ విత్ మ్యూజిక్ మెటా డేటా కంటెంట్ మేనేజ్మెంట్ మీద చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో ఇఫ్ దిస్ సౌండ్ లైక్ ఎన్ ఆపర్చునిటీ యూ వుడ్ లైక్ టు జంప్ అట్, ప్లీజ్ సెండ్ యువర్ అప్లికేషన్స్ అనేది చెప్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇమ్మీడియట్గా చక్కగా ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా, అప్లై అయితే చేసేసుకోండి. అప్లై ఫర్ దిస్ జాబ్లో చూడండి, నేను దాన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఏ విధంగా అప్లై చేయాలి, ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సబ్మిట్ యువర్ అప్లికేషన్ అయితే ఉంది. మీరు అప్లై విత్ లింక్డ్ఇన్ ద్వారా అప్లై చేస్తారా అని అడుగుతుంది, లేదా మీ రెజ్యూమ్ ద్వారా అప్లై చేస్తారా చూసుకోండి. మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, కరెంట్ లొకేషన్,
అలాగే మీ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ కానీ, గిట్ హబ్ కానీ, పోర్ట్ఫోలియో కానీ, అదర్ వెబ్‌సైట్స్ ఉంటే ఇవ్వండి. ప్లీజ్ ఫిల్ యువర్ కరెంట్ లొకేషన్ అని చెప్పేసి ఇస్తున్నారు. లాంగ్వేజెస్ మీకు ఎన్ని లాంగ్వేజ్ మాట్లాడడం వచ్చో అది క్లియర్‌గా మెన్షన్ చేయండి. సో, ఇంగ్లీష్ లెవెల్ ఎంత వచ్చు, సో, మ్యూజిక్ ఇన్ఫర్మేషన్ క్వెరీ టెస్ట్ ఉంటుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే రాయండి. సో, ఇవన్నీ ఇచ్చేసి జెండరు, రేసు, వెటరన్ స్టేటస్ ఏంటో మెన్షన్ చేయండి. సో, ఇవన్నీ ఇచ్చేసేసి ఫ్రెండ్స్ కింద అయితే వచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లై సబ్మిట్ చేసేయండి. ఇంతే సింపుల్‌గానే ఉంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ కూడా. సో, మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీని. వి లోకలైజ్ కంపెనీలో ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి హౌస్ వైఫ్స్, వర్కింగ్ వాళ్ళు, అలాగే పార్ట్ టైం కావాలనుకున్న వాళ్ళు, ఫ్రీలాన్సర్స్ ఎవరైనా జాబ్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకా ఫర్దర్ జాబ్ డీటెయిల్స్ కోసం మీకు ఒకవేళ కాల్ వచ్చిందనుకోండి క్లియర్‌గా కనుక్కోండి. జాబ్ రోల్స్ అన్నీ చెప్తారు వాళ్ళు క్లియర్‌గా. ట్రైనింగ్ కూడా ఇస్తారు. మిస్ చేసుకోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.